ఇంకా రాడే సార్. సీనుకు పోతుంది. అమ్మో ఎక్కువ పడిపోయింది. ఏంటో జీవితం, అంతలోనే సుఖం అంతలోనే దుఃఖం. కభీ ఖుష్ కభీ గమ్. కళ్యాణమ్మ గారు ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. మిమ్మల్ని చూస్తుంటే చిలకా కోరికను చూస్తున్నట్టుండేది. అసలు కళ్యాణమ్మ సరి అబ్బా, కళ్యాణమ్మ కళ్యాణాన్ని గుర్తు చేయగరా. దాన్ని మర్చిపోవడానికి తాగుతాను. మళ్ళీ గుర్తు చేసావు అనుకో షాపు మొత్తం తాగేస్తాను నేను. పోరా. సర్లేండి, ఏదైనా అవసరమైతే పిలవండి. పిలిచినా రాకు. ఎందుకే అంత కంగారుగా పైకి వెళ్ళిపోయి అక్కడ ఎవరు నీ గోలి మెళ్తానంటే ఇక్కడ సోలోగా చచ్చిపోతున్నాను నేను పని పాట లేకుండా. నీ జ్ఞాపకాలు వెన్నంటి తెగ తాగేస్తారే. పొద్దున తేంగవరో తలనొప్పి. ఇదిగా ఇక నా వల్ల కాదే. నువ్వు ఎదురుకుండా ఉన్నావు అనుకో, నేను తెగ తాగేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నిన్ను దాచేస్తానే కొన్నాళ్ళు. ఇక్కడే ఉండు, జాగ్రత్త. ఈడు మళ్ళీ వచ్చుంటాడు వాచ్మెన్ గారు. రావద్దని చెప్తే వచ్చేవారు అయిపోయారు నా చేతిలో. హలో, ఏంటి హెల్పా? వినాయక చవితి చందానా ఎంత కావాలి చెప్తాను. నీ ఎంట పడ్డాడా? ఎవడా టేస్ట్లెస్ ఫెలో? ఎవరాదే? చంపేస్తాను. పోలీస్! ఇప్పుడు చూడాడు ఉన్నాడేమో. పోయాడు. నాకు తెలుసు, నా గొంతుంటే పారిపోతారు. మిమ్మల్ని చూస్తే నన్ను ఒంగబెట్టి గుద్దేసి నేను తీసుకెళ్ళిపోతాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నా కార్లో నేను డ్రైవ్ చేసుకుంటూ మీ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తాను. చేస్తా ఉన్నారు. పోలీసు వాడిని పట్టుకుంటే కుమ్మేస్తారు. మన ఇద్దరం బయటకు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళి నా రూమ్ లో పడుకో. వెళ్ళు. మరి నేను మిగిలింది వేసేసేయాలి. నువ్వు వెళ్ళి పడుకో. అప్పుడుదా వెళ్ళు. ఎవరు అది టేస్ట్లెస్ ఫెలోస్? ఈ అమ్మాయి వెనకాల పడింది. మందు తాగద్రా చెడిపోతారు, దెబ్బతింటారని చెప్తే ఎవ్వరూ వినరు. కానీ జరుగుతుంది, ఏదో జరుగుద్ది. ఆ మందు మత్తులు ఏదో ఒకటి జరుగుద్ది. అదే ఇప్పుడు రామరాజు గారి విషయంలో జరిగింది. ఇప్పుడు చూడండి, ఆడికి దోల తీరిపోయి సీన్ జరుగుద్ది. ఫోటో దాచేస్తే ఫోటోలోంచి వచ్చి ఇక్కడ పడుకుందా? వచ్చేస్తా. ఎంత అయిపోతుంది. అంతే. ఏమైందండి? ఏమైందని ఇప్పుడు అడుగుతావండి? రాత్రి నీ మీద పడుకున్నప్పుడు అడగకూడదు ఏమండి అని. రామా రామా ఏవండి? ఏమనంటే
ఎంత పని చేసావురా ఒరి రాక్షసుడా దుర్మార్గుడా రేపిస్తా నిన్ను ఏమండి, మామూలుగా అది వదలకూడదు నోరు మోయ్ నువ్వు నిన్ను మామూలుగా వదలకూడదు అయ్యప్ప. దేవుడా నా మీద నిర్భయ కేసు పెట్టాయి ఉరిశిక్ష చేయించేయ్ ఏసేయ్ ఏమైందండి ఇదిగో నీకు విషయం తెలుసా ఇదిగో ఇలాగా చేసేసా నిన్ను అయ్యో ఏమండి, నేను చెప్తే ఎస్ రా ఎక్కడికి నిన్ను రేప్ చేయడానికి చిచ్చి న్యాయం చేయడానికి రా 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 చెప్తా రా రా ఎక్కడ ఉండు నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను నేను ఆ. ఏమండి నా మాట ఆ. వినండి నాకు చెవుడు సీతయ్యని వినిపించదు మ్. మాంగళ్యం తంతునా నేనా మమ దీవన ఏంటండి ఇది? హేతునా కంటే మంగళసూత్రం గండావరణ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఇప్పుడు నా మీద నిర్భయ కేసు కదా గర్భయ కేసు కూడా ఎవరు పెట్టి ఏంటయ్యది ఈ రోజు రాత్రికి మనకి ఫస్ట్ నైట్ ఉంది కదా పెంచదానా ఈ రోజు జరిగిందాన్ని ఫస్ట్ నైట్ అంటారు సెకండ్ నైట్ అంటారు రాత్రి జరిగిందే దాని ఫస్ట్ నైట్ అంటారు మీ కొండ రాత్రి ఏం జరగలేదు ఆ, రాత్రి కాస్త మంది ఎక్కువయ్యి నా పక్కన వచ్చి పడుకున్నారు అంతే అంతకు మించి ఏం జరగలేదు ఆ, ఈ విషయంలో నేను తొందరపడ్డానే అదేంటి అదే పంతులు గారు లేకుండా నీ పర్మిషన్ లేకుండా తాళి కట్టేస్తానే అలాంటిదేమీ లేదు మొదటిసారి మిమ్మల్ని హాస్పిటల్లో చూసినప్పుడే నా టెంపరేచర్ పెరిగిపోయి మీ లవ్ లో పడిపోయాను అమ్మ కుట్టే మీరంటే నాకు ఇష్టం మొలయోల